ఆరు ఒకతే ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. అప్పుడు ఆరుని బంధించడం కోసం అని చెప్పి చెంబ, రణవీర్, లాయర్ మనోహరి వీళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు. చెంబ ఇంట్లోకి రాగానే తన మంత్రశక్తితో ఆరు ఇంట్లో నుండి బయటకు వెళ్ళకుండా నిర్బంధిస్తూ ఉంటుంది. గేట్ అంతా కూడా లాక్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత చెంబ తను తీసుకువచ్చిన కొన్ని దారాలను అందరి చేతికి కడుతూ ఉంటుంది. చెంబాను చూడగానే ఆరు భయంతో ఇంట్లోకి పరుగులు తీస్తూ ఉంటుంది. లాయర్కి, మనోహరికి, రణవీర్కి వీళ్ళందరి చేతికి చెంబ మంత్రిచ్చిన తాయెత్తుల్ని కడుతూ ఉంటుంది. ఆరు భయంతో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక కబోర్డ్లో దాక్కుంటుంది. అప్పుడు చెంబ ఇంట్లోకి వచ్చి మొత్తం కూడా ఆరు కోసం వెతుకుతూ ఉంటుంది. అలా ఆరు కోసం వెతుకుతూ ఉండగా ఇక అప్పుడు చెంబ తన కోసం వెతుకుతుందని చెప్పి ఆరు పారిపోవడానికి ప్రయత్నించి లాన్లోకి వస్తుంది. లాన్లోకి రాగానే చెంబ తన దగ్గరున్న మంత్రదండంతో ఆరు చుట్టూ ఒక వలయం ఏర్పడేలాగా చేస్తుంది. ఇక దాంతో ఆరు ఆ వలయంలో నుండి చిక్కుకొని బయటకు రాలేకపోతూ ఎంతగానో ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. పైనుండి ఆకాశంలో ఒక గద్ద ఎగురుతున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు. మరి చెంబ బారి నుండి ఆరుని అమర్ బాగి ఏ విధంగా కాపాడుతారో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.